హాయ్ అందరికీ, మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ మీకు మీ ఫ్యామిలీ అందరికీ సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇంక మా ప్రహాన్స్ బాబు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో పాటు మీరు కూడా చూస్తారా? పదండి. ఇంక మేమైతే కిందకు వచ్చేసాము ఆడుకుందామని. వీడైతే వస్తూనే ఇంక స్టార్ట్ చేసాడు. చూసారా, వాడి సైజుకి సరిపడా గన్స్ అన్నీ కొనిసి తెస్తే వాడేమో వాడికన్నా ఏజ్లో పెద్దగా ఉన్నాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడికన్నా హైట్గా ఉన్న గన్తో ఆడతాడంట. వాడికి మేము కొన్న చిన్న చిన్న గన్స్ ఏమి నచ్చవంట. వెంటనే విసిరిసాడు. ఆ విసిరిసి ఆ పెద్ద గన్సే కావాలంట. వాటితోనే ఆడుతున్నాడు. వాడికి అసలు వాటర్ ఎలా తీయాలో దాంతో ఎట్లా ఆడాలో కూడా రాలేదు. కానీ అయినా దాంతోనే ఆడుతాడంట. ఇంకా సర్లే అని నేను కూడా దాంతో ఎలా ఆడాలో వాడికి నేర్పించాను. కానీ అసలు వాడు ఆ వాటర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పాపం ఈ చిన్నపిల్లలకి ఎలా దాన్ని హోల్డ్ చేయాలో రావడం లేదు. కానీ వీళ్ళకి మాత్రం ఆ పెద్ద గన్సే కావాలి. వాళ్ళ సైజుకి ఇచ్చే గన్స్తోనేమో వీళ్ళు ఆడట్లేదు. వీళ్ళకి ఆ పెద్ద గన్స్తోనే ఆడాలి. వీళ్ళ ఇంట్రెస్ట్ అంతా దాని మీదే ఉన్నది. ఇంక వాటర్ కొడుతుంటే మా బుడికిగాడు అయితే తెగ ఎంజాయ్ చేశాడు. ఒక పక్క చలి, ఒక పక్క వాటర్, రెండు కావాలంట వాడికి ఒకేసారి. వాడికేమో గన్ సైజ్ సరిపోవట్లేదు. పాపం వీడేంచి ఆ గన్ తెగ ఫిల్ చేస్తూ వాడికి అలా నేర్పిస్తూనే ఉన్నాడు ఎలా ఆడాలో. ఇంక వీడేంచి బాగా వాటర్లో ఎంజాయ్ చేశాడు. వీడికున్న 4 పళ్ళు ఆటలు కూడా అందరికీ చూపించుకుంటూ నవ్వుతూ ఉన్నాడు. ఇంక మా ఎదురింటి అక్క కూడా వచ్చారు. ఇంకా ఆవిడ కూడా వీడి మీద వాటర్ వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వాటర్లో తడుస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఒక పక్క ఏమిచి వణుకుపోతున్నాడు, ఒక పక్క ఏమిచి ఆడిసుకుంటాడంట. ఆ పళ్ళు చూపించుకొని నవ్వుతూ ఆ క్యూట్ ఫేస్ వేసుకొని ఉన్నాడు. నేనేమో పాపం కదా, వాడికి ఆ పెద్ద గన్ హోల్డింగ్ రావట్లేదు అని చెప్పి నేను వాడికి కొన్న ఒక చిన్న గన్ ఉంది, ఆ గన్ను ఫిల్ చేస్తున్నాను. నాకేమో వాటర్ ఏమో అందులో ఫిల్ అవ్వట్లే. నేను ఒక పక్క వాటర్ పడుతుంటే వీడేమో వాడుకున్న 4 టీత్ బయట పెట్టుకొని నవ్వుతున్నాడు. ఇంకా చిన్న గన్ను వాటర్ వేసి ఇచ్చేసాను వాడికి. ఇంక దాంతో అందరి మీద వాటర్ చేయడం స్టార్ట్ చేసాడు. ఇంకా గన్ను పట్టుకొని AK-47లో ఫీల్ అయిపోయాడో ఏంటో మరి. ఆ గన్ను పట్టుకొని అందరి మీద అలా షూట్ చేస్తూ ఉన్నాడు. వీడియో తీస్తున్న వాళ్ళ డాడీ మీద కూడా షూట్ చేస్తున్నాడు. మా ఎదురింటన్న వచ్చి వాడికి కలర్స్ పూయమని కలర్స్ ఇచ్చారు వాడికి. వాడేమో ఆ కలర్స్ పుట్టుకోవడానికి భయపడిపోయాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరికి ఆ కలర్స్ రాసుకోమండి ఇద్దరు భయపడిపోయి అని ఏదో మేము రాయిపించాంలేండి అలా. కానీ మళ్ళీ ఏడ్చుకొని ఇద్దరు అటోకలు ఇటోకలు వచ్చేసారు. వీడు ఇప్పటి వరకు ఆ కలర్స్ని ఎలా తీయాలో అబ్జర్వ్ చేశాడో ఏంటో సైలెంట్గా వచ్చేసి వాడు ఫిల్ చేసేద్దామని తెగ ట్రై చేశాడు. ఆ 2 గన్స్ హోల్డ్ చేసేస్తున్నాడు. వాడికి 2 గన్స్తో వాటర్ ఫిల్ చేసేసుకోవాలంట. అది ఫిల్ చేయడం రాగా అది పడేసాడు. ఇంకా ఎదురింటి పిల్లలు వచ్చి మేము కూడా కలర్ చేస్తాం అక్క అని చెప్పేసి అబ్బా కలర్ పూయగానే ఎలాంటి లుక్ ఇచ్చాడో. కలర్స్ పోస్తామని చెప్పి వాడి మీద కలర్స్ జల్లేస్తున్నారు. వాడు ఇంకా గన్నతో వాటర్ లేకపోయినా ఉత్తినే ఆడేస్తున్నాడు దాంతో. ఇంకా వాళ్ళ డాడీ వాడు బాగా చూడలేక సర్లే రారా నేను ఆడిపిస్తానని చెప్పేసి వాడిని అతని దగ్గరికి తీసుకెళ్ళి వాటర్ వేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ డాడీ వాటర్ ఫిల్ చేస్తుంటే మా వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు నేను ఎంతసేపు ఆడిపించానా నా దగ్గర అంత మంచి స్మైల్ చేయలేదు. కానీ వాళ్ళ డాడీ రాగానే తెగ నవ్వుకొని తెగ ఎంజాయ్ చేశాడు వాళ్ళ డాడీతోని. అంతేనండి, ఎంతైనా వాళ్ళ డాడీ కదా. ఇద్దరు నవ్వుకొని తెగ ఎంజాయ్ చేసుకున్నారు. వీళ్ళేమో ఒక పక్క మేము కలర్స్ వేస్తామని చెప్పేసి వీళ్ళు వచ్చి కలర్స్ తెగ పూసేస్తున్నారు వాడికి. వాడే పట్టుకొని ఆడేస్తున్నాడు. అందరూ వెళ్ళిపోతున్న వీడు మాత్రం రాడంట.
వాడికి ఆ పెద్ద గన్ చాలా నచ్చింది. ఆ గన్నుతోనే ఆడేసుకున్నాడు. వాడికి అది ఫీలింగ్ రాకపోయినా అసలు ఎలాగో ఒకలాగా దాన్ని లోపల ముంచేసి తీసేసి ఆడేస్తున్నాడు. ఒక పక్క ఏమిటి చలి కొనుక్కోపోతున్నాడు, ఒక పక్క నవ్వు, ఒక పక్క ఆట. అన్నీ ఒకేసారి కావాలి వాడికి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ఇలానే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.